అమ్మ నమస్తే అమ్మ. నమస్తే నాన్న. సో ఈ రోజు మన దేశ రాజధాని ఢిల్లీ వేదికగా పవన్ కళ్యాణ్ గారి జనసేన పార్టీ మీటింగ్ ఉంది. అవును. సో చాలా మంది మన తెలుగు రాష్ట్రాల ప్రజలు ఏమంటున్నారంటే ఇంతకుముందేమో ఆంధ్రాలో ఏం చేయండి తెలంగాణ ఎందుకు అన్నారు. సో ఇప్పుడు ఈ రెండు రాష్ట్రాల్లో తెలుగు రాష్ట్రాల్లో చేయండి ఢిల్లీలో ఎందుకు పెడుతున్నారని చెప్పేసి అడుగుతున్నారు. మీరు ఏం సమాధానం చెప్తారు? ఇది మన రెండు రాష్ట్రాల ప్రజల అభిప్రాయమా ఒక 10 మంది అభిప్రాయమా? ఫస్ట్ 10 మందే కదా, 10 మంది అభిప్రాయం అనమాట. పవన్ స్టార్ పవన్ కళ్యాణ్ నేను ఇంతకు ముందే చెప్పిన, మన బ్రహ్మంగారు ఆనాడే చెప్పిండు పాపం పెరిగినప్పుడు నేను ఈరభోగ వసంతరాయలుగా అవతరిస్తానని ఆ రోజే చెప్పిండు. ఆ అవతారం ఈయనకు వచ్చిందని నేను చెప్పిన. స్టార్ పవన్ కళ్యాణ్ అన్న రాజకీయాల్లోకి దిగిండంటే ఈరభోగ వసంతరాయుడుగా దిగిండని నేను ఫస్టే చెప్పిన. ఇక్కడ కృష్ణకాంత్ పార్క్ అడిగే కూర్చొని, ఇప్పుడు కాదు ఎన్నిసార్లు స్టార్ అన్న పవన్ కళ్యాణ్ గురించి అడిగితే ఎన్నిసార్లు అడిగినా అన్నిసార్లు అదే చెబుతున్నాను. అయితే తెలుగు రాష్ట్రాలలో మన రాష్ట్రాలలో తెలంగాణలో ఆంధ్రాలో చేయనోడు ఢిల్లీలో ఏం చేస్తాడని మాట్లాడుతున్నారు. అదే కదా క్వశ్చన్. మన ఆంధ్రాలో ఏం చేయలేదా, మంచి గారు రాలేదా? యావత్ ప్రపంచం చూసిందిగా పవన్ కళ్యాణ్ అన్న ఏం మంచి చేసిండా చెడు చేసిండా అని మీ నలుగురు చెబితే అది కలవడమాట. యావత్ ప్రపంచం చూసిండా ఆయన మంచి చేసిండా చెడు చేసిండా అని. మా ఊరికాడ కూడా ఒక సమస్య ఉంది, రోడ్డు వేయాలని నేను ఇప్పుడు 2 ఏళ్ల నుంచి అడుగుతూనే ఉంటా. అది అయింది స్టార్ పవన్ కళ్యాణ్ చేతుల మీదనే ఖచ్చితంగా అయింది. ఆయన అక్కడ ఢిల్లీలో పెట్టిందంటే ఎక్కడైనా పెట్టే జనసేన జెండా ఎక్కడ అన్యాయం ఉంటే అక్కడ లేతది. ఎక్కడ పెట్టే అవకాశం దేవుడు అనేవాడు దేశమంతా పరిపాలిస్తాడు, ఒక్క 2 రాష్ట్రాలే కాదు. ఆయన అందరికీ గుడ్డి నమ్మకం పెట్టుకుంటున్నారు, అంధభక్తులాగా నమ్ముతున్నారు ఆయన చెప్పేసి చాలా మంది అంటున్నారు. గుడ్డి నమ్మకం అనే వాళ్ళదే గుడ్డి నమ్మకం. ఆయన సిద్ధాంతాలు, ఆయన ఆశయాలు, ఆయన చేసే పనులు చూస్తే ప్రతి వాళ్ళకి నిజమే అనిపిస్తుంది అనమాట. కొంతమందికి నచ్చకపోవచ్చు, దాన్ని మనం అంటే చదువుతూ ఇప్పుడు 10 మంది ఉన్నాం, 10 మందికి 10 అభిప్రాయాలు ఉంటుంది. నా మాట నేను ఎందుకు చదువుతా? అది నా ఇష్టం. నేను స్టార్ పవన్ కళ్యాణ్ అనే సిద్ధాంతాలు చూసిన, ఆయన ఆశయాలు చూసిన, పార్టీ పరంగా ఆయన ఆశయాలు చూసిన. ఎందుకంటే ఇప్పుడు వచ్చిన రాజకీయ నాయకులు ప్రతి వాళ్ళు రాజకీయంగా చెప్పుకుంటారు తరతరాలుగా. నాకు 45 ఏళ్ళు వచ్చినాయి, రాజకీయం చూసిన కానీ ప్రజలకు సేవ, సొంత డబ్బులు పెట్టి కష్టపడి ఎక్కడ పెట్టినా ఆయన వ్యక్తిగతంగా టార్గెట్ చేశారు, పర్సనల్ తీసుకొచ్చారు. అయినా మొండికి నిలబడి ఎదుర్కొంటున్నావు, ప్రజలకు సాయం చేస్తుండ్రు. వీళ్ళంతా రాజకీయంలోకి వచ్చి కోట్లు సంపాదించుకున్నారు. ఆయన ఎన్ని కోట్లు సంపాదించుకున్నాయా? ఈ మాట్లాడే వాళ్ళు చూపియాల, ఈ మాట్లాడే వాళ్ళు అనాలా. అంటే ఇవన్నీ చేస్తుంది ఎందుకంటే జనాల లోపల ఆయన పేరు ఎక్కువగా రావాలి అని దానికోసం చేస్తున్నాడు అంటున్నారు. పేరు కోసం వచ్చేవాడైతే డబ్బు సంపాదించుకుంటాడు కదా ముందు. అసలు ఆయన డబ్బు ఎందుకు చేసుకుంటాడు, ఆయన మీద టార్గెట్ ఎందుకు చేయించుకుంటాడు? ఇప్పుడు ప్రతి వాళ్ళు ఆయన పర్సనల్ చేసుకొస్తున్నారు. యావత్ ప్రపంచం మీద కూడా ఎవరు పట్టినా ఇప్పుడు 2 రాష్ట్రాల మీద ముఖ్యమంత్రులు నేను ఒకటే చెబుతున్నా. మన రేవంత్ అన్నా చేస్తుండు ఇప్పుడు 2 ఏళ్ల నుంచి, అవతల మన చంద్రబాబు అన్నా చేస్తుండు. వీళ్ళ ఎవరి పేర్లు రాకుండా అసలు ప్రతిసారి ఎక్కడ ఏది జరిగినా కూడా పవన్ కళ్యాణ్ అన్న పేరు ఏమిటికి వస్తుంది? ఆయన ఒకటే కానొస్తుండా? సమస్య పరంగా కానీ, వ్యక్తిగతంగా కానీ, రాజకీయ పరంగా కానీ ఆయన పేరు ఏమిటికి వస్తుంది చెప్పు? ఆయన ధర్మం కోసం మాట్లాడే వ్యక్తి కాబట్టి ప్రతి ఒక్కరికి ఎన్నులో ఎనుకుపడుతుంది. ఎందుకంటే జనసేన జెండా జనాలలో ఒక పాతకు పోద్దన్న భయం జొరబడదు ప్రతి వాళ్ళకి. ఈ మీటింగ్ ఢిల్లీలో పెట్టే మీటింగు నేను పోలేను కాబట్టి పోలేదు కాబట్టి, లేకపోతే ఆయన పెట్టి నేను పోకపోయినా కూడా ఆయన గురించి ప్రతి చోట నేను చెబుతూనే ఉంటా. పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రాలో ఒక డిప్యూటీ సీఎం గా గెలుపొందడానికి అంటే ఒక హోదా రావడానికి 15 ఏళ్ళు కష్టపడ్డారు. అవును. సో అలాంటిది దేశవ్యాప్తంగా పేరు రావాలంటే ఢిల్లీలో అంటే అక్కడికి వెళ్ళి ఇంకెంత కష్టపడతారు, జనాలు తీసుకుంటారా అని చెప్పేసి అంటున్నారు. కష్టపడతాడు ఆయన, జనాలు తీసుకోవడానికి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ అన్న ఎక్కడికి పోయినా నీరాజనాలు అందిస్తున్నారు. ఏ రాజకీయ నాయకుడికి వచ్చింది? శివాజీ ఛత్రపతి మహారాజు మహారాష్ట్రలో మీటింగ్ పెట్టినప్పుడు ఆయన శివాజీ ఛత్రపతి మహారాజు కటకం ఇచ్చి అది చూపించారు మనకి. ఛత్రపతి మహారాజు కాని వచ్చిండు ఆయనలో. మరి పంజాబ్ రాష్ట్రం పోయినప్పుడు పంజాబ్ అది చూపించారు. ఏ నాయకుడికి చూపించారు? ఈ నాయకుడికి ధర్మం ఉండబట్టే కదా. అందుకని కొంతమంది ఇది పిచ్చి అనుకోవచ్చు, నన్ను ఏమని అనుకోవచ్చు, కానీ ముందు జరిగే మంచి జరిగినప్పుడు వాళ్ళకే తెలుస్తుంది. అమ్మ ఒక మాట ఏంటంటే ఇప్పుడు మన దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో చాలా రకాల రాజకీయ పార్టీలు ఉన్నాయి, చాలా మంది రాజకీయ నాయకులు ఉన్నారు. వాళ్ళు కూడా ఇతర రాష్ట్రాల్లో ఎలక్షన్స్ అయినప్పుడు కావచ్చు రకరకాల మీటింగ్లు కండక్ట్ చేస్తారు. సో అలాంటిది ఈయన ఒక వేరే రాష్ట్రానికి వెళ్ళి కానీ వేరే చోటుకి వెళ్ళి కానీ మీటింగ్ పెడితే తప్పేంటి అని అడుగుతున్నారు. తప్పు ఏ రాష్ట్రంలో పెట్టినా కూడా తప్పేమి లేదు, ఆయన పెట్టుకోవచ్చు, వీళ్ళు అనాల్సిన అవసరం లేదు. నేను ఒకటే చెప్పిన కదా, దేవుడు అనేవాడు దేశమంతా పరిపాలిస్తాడు. ఇప్పుడు రాక్షసుడు అనేవాళ్ళు ఒక్క దేశంలోనే ఉంటారు, అక్కడ ఒక్కనే జరుగుద్ది అనమాట. ఇప్పుడు యుగాంతం వచ్చింది, ఇది నిజం. కలియుగం వచ్చింది, అంతమయ్యే టైం దగ్గరకు వచ్చింది కాబట్టి వరుస వాయి లేదు.
పెళ్లి బంధం విలువ తెలియట్లే, కొడుకు తల్లి బంధం తెలియట్లే, వాయు వరుసలు లేవు, ఎన్నో బంధాలు ఇచ్చిన్నం అయిపోతున్నాయి. అది యుగాంతం దగ్గరకు వచ్చింది కాబట్టి ఇట్లాంటి వ్యక్తులు పరిపాలనకు ముందుకు వస్తున్నారు. వచ్చినప్పుడు వాళ్ళకి మనం సపోర్ట్ చేయాలి కానీ క్వశ్చన్ వేయకూడదు, పర్సనల్గా టార్గెట్ చేయకూడదు. ఇదే నాకు. అందరికీ నమస్తే, దిస్ ఈజ్ కరాటే కళ్యాణి. మీరు మంచి న్యూస్ చూడాలన్నా, మంచి విషయాలన్నీ కూడా తెలుసుకోవాలనుకున్నా కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ వి ఛానల్. హలో అండి, వీటీవీ సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ అండి, దిస్ ఇస్ యాక్టర్ సుమన్. సో వీటీవీని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ హలో, ఐఎమ్ శశిరేఖ, మిస్ ఇండియా. సో వీటీవీని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వీటీవీ.